28, 29, 30, 31 తేదీలలో సమ్మక్క సారలమ్మ జాతర చాలా వైభవంగా జరగబోతున్నది. మేడారంలో ప్రధాన ఆలయం సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె నూతనంగా చాలా బ్రహ్మాండంగా నిర్మాణం చేశారు. కొత్త శోభ ఈరోజు మేడారంలో సంతరించుకున్నది. కోట్ల మంది ప్రజలు మేడారం జాతరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే సమ్మక్క సారలమ్మ పైన ఉన్న భక్తిభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేకించి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కూడా మినీ జాతరలు జరుగుతున్నాయి. ఈ మినీ జాతరలు కూడా ఈ నెల 28, 29, 30, 31 తేదీలలో అన్ని ప్రాంతాలలో అన్ని గ్రామాలలో జరుగుతూ ఉంటాయి. మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వచ్చే వరకు ఇక్కడ మనకు లింగంపల్లి, శ్రీపతిపల్లి, చిల్పూరు, గార్లగడ్డ తండ, జిట్టగూడెం, తాటికొండ, ఇప్పగూడెం, వేలేరు మండలంలో పీచర 7 గ్రామాలలో చాలా సంవత్సరాల నుంచి మినీ జాతరలు జరుగుతున్నాయి. ఇంకా 2-3 గ్రామాలలో కూడా ఈ 2-3 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు మినీ జాతరలను ప్రారంభించుకున్నారు. కానీ ఇటు ఎండోమెంట్స్లో కానీ ఇటు గ్రామ పంచాయతీలో కానీ ప్రభుత్వ పరిశీలనలో ఈ 7 జాతరలు ఉన్నాయి. ఈ 7 జాతరలకు గాను మరి ప్రధానంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 54,50,000 రూపాయలు మంజూరయ్యాయి. ఈ జాతర సందర్భంగా ఈ మినీ జాతరలోకి వచ్చే భక్తుల సౌకర్యార్థం కొరకు, వసతుల కల్పన కొరకు ప్రత్యేకించి మంచినీటి సరఫరా, శానిటేషన్, అదేవిధంగా విద్యుత్ సరఫరా, సరి అయిన రోడ్ సౌకర్యము, ఇంకా ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కానీ ఈ జాతరలకు ఒక్కొక్క జాతరకు 6 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈ పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పరంగా మంజూరైంది. ఇది కాకుండా మన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు ఒక్కొక్క మినీ జాతర దగ్గర ఒక ఐమాస్ లైట్ పెట్టే విధంగా ఒక్కొక్క ఐమాస్ లైట్కు 1,50,000 రూపాయలు చొప్పున 6 ఐమాస్ లైట్స్ 6 జాతరల కేంద్రాలు ఏర్పాటు చేయడానికి 9 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి. దానితో పాటుగా మినీ జాతరల దగ్గర మరి బంగారం అమ్మకాలు కానీ, కొబ్బరికాయలకు కానీ, ఇతరత్ర అమ్మకాల కొరకు యాక్షన్ చేసే సందర్భంగా కొన్ని డబ్బులు వచ్చాయి. ప్రభుత్వ పరంగా వచ్చిన డబ్బులు, అదేవిధంగా యాక్షన్ చేయగా మినీ జాతరల దగ్గర వచ్చిన డబ్బులను వీటన్నిటిని కూడా భక్తులకు మెరుగైన వసతులు కల్పించడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు ఇప్పుడు శ్రీపతి పెళ్లికి 10,50,000 రూపాయలు, లింగంపల్లికి 14,90,000 రూపాయలు, గార్లగడ్డకు 10,50,000, జిట్టుగూడెంకు 8,05,000, ఇప్పగూడెంకు 20,04,000, చిల్పూరుకు 15,39,000. మొత్తంగా ఈ డబ్బులన్నీ కూడా మంజూరైనాయి, పనులు జరుగుతున్నాయి. అధికారులందరూ కూడా ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకంగా మన స్టేషన్ గన్పూర్ డివిజన్ ఆర్డీఓ వెంకన్న గారి ఆధ్వర్యంలో ఈ 6 జాతరలు కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి జాతరకు కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ స్పెషల్ ఆఫీసర్తో పాటు పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఎలక్ట్రిసిటీ, మెడికల్ అండ్ హెల్త్, అదేవిధంగా ఇతర శాఖలన్నీ కూడా సమన్వయంతో ఆయా జాతరల దగ్గర భక్తుల కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఈ జాతరల దగ్గర చేసిన ఈ పనులన్నింటినీ కూడా తిరిగి 25వ తారీఖు నాడు ప్రారంభోత్సవం చేసుకొని 28 నుంచి జరిగే జాతరకు వీటిని అందుబాటులో తీసుకురావాలనే ఆలోచనతో ఈరోజు అన్ని జాతరలను తిరగడం జరుగుతున్నది. నేను భక్తులందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, తల్లులను మీరు దర్శించుకోండి, తల్లుల దీవెనలు తీసుకోండి. ఇక్కడ ఉన్న జాతర కమిటీలకు కూడా మీరు సహకరించండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి